హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి ఇక్కడ పొద్దున్నే వీడియో తీసింది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి నా సండే వ్లాగ్ అండి. సో నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, మేము గంగానమ్మ తల్లికి కోడిని కోస్తున్నామని చెప్పేసి. సో అది ఈరోజే అనమాట. ఇంకా మా పాప కూడా ఈరోజు ఎందుకో తెలియదు, ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసింది. నేను లేచేసరికి మా అత్తయ్య అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి పరవన్నం కోసం అయితే రెడీ చేస్తుంది అనమాట. సో పరవన్నం కోసం అయితే ఇక్కడ పాలు అయితే మంచిగా కాచి పెట్టుకున్నారండి. అండ్ దాంట్లో వేసుకోవడానికి అయితే సగ్గుబియ్యము, జీడిపప్పు, కిస్మిస్ అండ్ రైస్ అనమాట. సో ఇవి ఏంటంటే ఫస్ట్ కొన్ని వాటర్లో అయితే నానబెట్టుకున్నారు. నార్మల్గా మనం ఏం చేస్తాం, వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేస్తే సగ్గుబియ్యం ఉడుకుతాయి కదా. సో అలా చేయకుండా ఇలా అయితే నానబెట్టారనమాట ఫస్ట్. ఇంకా పక్కనే అయితే చక్కగా గారెలు కూడా కాలిపోతున్నాయి. సో నిన్న ఆల్రెడీ చెప్పాను కదండి, సో మేము గారెలకి పూర్ణాలకి పిండి ప్రిపేర్ చేసేసుకున్నామని చెప్పేసి. సో అది నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఫాస్ట్గా అయితే అన్ని పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా తర్వాత నేను లేచి లోపే ఆ అత్తయ్య అన్నీ చేస్తారు కదా, ఇంకా వచ్చి నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఈ గారెల పని అయితే అత్తయ్య అయితే చేస్తూ ఉన్నారు. సో తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ పాపకైతే డ్రాప్స్ వేయాలి కదా. సో ఇంకా నేనైతే డ్రాప్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో తను చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంకా మార్నింగ్ అయితే తినకి D3 వేస్తాం కదండి, డ్రాప్స్ నార్మల్గా అందరు పిల్లలకి వేస్తారు కదా. సో మార్నింగ్ అయితే తినకి ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేస్తాను. తను చూడండి ఎలా నవ్వుతుందో. ఫస్ట్ ఇలా కొంచెం టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేసిన తర్వాత అయితే ఇంకా అప్పుడు ఫాస్ట్గా అయితే తాగుతుంది. సో ఫాస్ట్గా అయితే తనకి ఇంకా అది కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ ఇంకా వంటగదిలోకి వచ్చానండి. సో ఇక్కడ ఏమైందంటే పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత మనం ఏవైతే నానబెట్టుకున్నాం కదా, బియ్యం అండ్ జీడిపప్పు, కిస్మిస్, సో అవన్నీ వేశారనమాట అత్తయ్య. సో నేను అది వేసేటప్పుడు అయితే షూట్ చేయలేదు, అక్కడ పాపకి డ్రాప్స్ వేస్తున్నాను కదా. సో ఇంకా తర్వాత అయితే మీకు చూపిద్దామని అయితే వచ్చాను. పరవన్నం బాగా చేస్తారండి మా అత్తయ్య, చాలా బాగా చేస్తారు అసలుకి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా అది మొత్తం దగ్గర పడేదాకా అయితే చూడాలి. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ నిన్న నైట్ నానబెట్టిన బాదం పప్పులు అయితే ఉన్నాయి. సో ఇంకా అవైతే అందరూ తినేసారు, నా కోసమే పెండింగ్ అయితే ఉన్నాయి. సో తినేసాను. ఇంకా ఆలోపు అయితే ఇంకా ఫస్ట్ గెస్ట్ వచ్చేసిందండి. సో కశ్వి వాళ్ళ అత్త. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చుట్టాలు కూడా వస్తున్నారని చెప్పేసి. సో తినైతే ఫస్ట్ వచ్చింది. ఇంకా రాగానే చూడండి కశ్వితో అయితే ఆడుకుంటుంది. సో పాపతో అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేసింది తను రాగానే కొంచెం సేపు. ఇంకా తను కూడా బాగా అంటే మనం కొడితే తను కూడా కొట్టడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా తనైతే అక్కడ మంచిగా ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళ అత్త అయితే ఆడుకుంటుంది. ఆలోపు మావి కూడా వచ్చి ఒక టచ్అప్ ఇచ్చి వెళ్ళారనమాట, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే పరవన్నంలోకి అయితే నేను ఇక్కడ బెల్లం అయితే ఇంత తీసుకున్నామండి. సో ఒక 1 పీస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనకి కుందులు బెల్లం అంటారు కదా, సో కుందులు బెల్లం లానే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బెల్లం అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఈ బెల్లాన్ని అయితే నలకొట్టాలన్నమాట. సో తర్వాత దాంట్లోకి అయితే 4 యాలకులు అయితే తీసుకున్నాము. సో మనం పరవన్నం చేసినప్పుడు ఈ యాలకులే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ యాలకుల వల్ల. ఇంక ఇక్కడైతే మా వారు ఫస్ట్ ఇంకా ఈ డ్యూటీ అయితే మా వారికి ఇచ్చాను. ఇంకా తనైతే మంచిగా ఆ బెల్లాన్ని మొత్తం అయితే చితక్కొడుతున్నారు. ఇంకా ఆ లోపు అయితే ఇంకా మా గారెలు ఎక్కడి దాకా వచ్చాయో చూసేద్దాం రండి. సో గారెలు అయితే ఆల్మోస్ట్ ఇంకా అవ్వడానికి అయితే వచ్చేసాయి. సో కొన్ని అయితే తీసి పక్కన పెట్టేశాము దేవుడి కోసమని. ఇంకా మిగతావి అయితే ఇంకా అత్తయ్య ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా దీంట్లోకి అయితే మనం పూర్ణాలు అయితే చేస్తున్నాం కదా దేవుడు పెట్టడానికి. సో ఇక్కడ ఏంటంటే పూర్ణాల పప్పునైతే అత్తయ్య ఉడకపెట్టారనమాట. సో ఉడకపెట్టిన తర్వాత అయితే దాంట్లోకి ఏదైతే మనం బెల్లం చితుక్కున్నాం కదా, సో ఆ బెల్లం మొత్తం అయితే వేసాము. ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేదాకా అయితే చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత అయితే బెల్లం కరిగేదాకా అయితే మనం ఒక గెరిటెతో అయితే తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది అనమాట. సో ఇంకా బెల్లం కరిగే కొద్దీ మనం తిప్పడానికి అయితే ఈజీగా అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం అయితే బెల్లం అయితే కరిగిపోతుంది. సో అలా మొత్తం కరిగేదాకా అయితే మంచిగా అయితే పొయ్యి మీద పెట్టుకొని అయితే కరిగించుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, రాత్రే మేము రుబ్బి పెట్టుకున్న పూర్ణాల పప్పు భలే మంచిగా అయితే ఉంది. ఇంకా తర్వాత అయితే
మేము టిఫిన్ కోసం అయితే చట్నీ కోసమని ఇంకా పల్లీలు, పుట్నాలు ఇవన్నీ అయితే అత్తయ్య వేపి పక్కన పెట్టారు. సో, మేము ఈరోజు దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాము. అంటే మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. సో, ఇడ్లీలోకి చట్నీ కూడా చేయాలి కదా! సో, అందుకే ఇక్కడైతే చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి కూడా లైట్‌గా అయితే వేపి పెట్టేసుకున్నాము. సో, ఇవన్నీ అయితే ఇప్పుడైతే గ్రైండ్ చేయాలి. ఇంకా ఆలోపు అయితే మనకు మంచిగా పప్పు అయితే మంచిగా బెల్లం అయితే కరిగిపోయిందండి. సో, ఇక్కడ ఏమైందంటే కొంచెం పప్పు అనేది కొంచెం పొలుకుల్లా ఉందనమాట. సో, ఇంకా అత్తయ్య ఏం చేస్తున్నారంటే పప్పు గుత్తితో మొత్తం నలక్కొడుతున్నారు. సో, పప్పులుగా ఉంటే బాగోదు. కొంచెం మొత్తం నలిగిపోవాలనమాట ఆ పప్పు అనేది. ఇంకా అందుకే ఇక్కడ మొత్తం పప్పు గుత్తితో అయితే మొత్తం ఇలా చేస్తున్నారు. తర్వాత దాంట్లోకి మనం ఒక 3 యాలక్కాయలు కూడా వేసుకోవాలండి. సో, ఫ్లేవర్ అనేది ఉండాలి కాబట్టి దాంట్లోకి అయితే మేము పప్పు గుత్తితో రుబ్బేటప్పుడే మేము యాలకులు అయితే వేస్తాము. సో, ఇక్కడ చూసారు కదా, మళ్ళీ మాకు కొంచెం గట్టిపడాలని చెప్పేసి అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాము. తర్వాత ఈలోపు అయితే ఇక్కడ పరవన్నం అయితే మంచిగా దగ్గర పడింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా బెల్లం అయితే వేసేసుకుంటున్నాము. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసేసుకుంటే ఏంటంటే మనకి పాలు అనేవి విరగవన్నమాట. ఇంక ఇక్కడ కూడా ఇది గట్టి పడిపోయిందండి. సో, మంచిగా దీన్ని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఉండలు కట్టేసుకోవాలి. పరవన్నం కూడా పక్కన పెట్టేసుకున్నామండి. సో, చూడండి పరవన్నం అయితే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మనం ఎప్పుడైనా కానీ తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అది బాగా అంటే బాగా కుదురుతుంది. సో, మీలో కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు చాలామంది. ఇంక ఇక్కడైతే పూర్ణాలకైతే నిన్నైతే ఉప్పు అయితే కలపలేదు కదా. సో, గారెలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఇంకా పూర్ణాలు వేయడం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా మరదలైతే చక్కగా ఇందాక అది పప్పు అయితే పెట్టుకున్నాం కదా, బెల్లం అంతా కరిగించు. సో, అవైతే ఇంకా ఉండలు కడుతుంది. అక్కడ నా వీడియో అయితే చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో. ఇంకా తను వచ్చింది కదా, నా వీడియోస్ అయితే తన దాంట్లో అయితే ప్లే చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇడ్లీ అయితే మా అత్తయ్య పొద్దున్నే వేశారు. చక్కగా హాట్ బాక్స్లో అయితే పెట్టుంది. ఇంకా అందరూ 1 బై 1 అయితే తింటున్నారనమాట. సో, లేట్ అయిపోయింది కదా. సో, అప్పటికే ఈ వంటల ప్రోగ్రాంలు అన్నీ అయ్యేసరికి ఇంకా టిఫిన్ చేయడం లేట్ అయిపోయిందనమాట. సో, ఎవరికి ఖాళీ దొరికితే వాళ్ళైతే వచ్చి తింటున్నారు. ఇంకా ఇడ్లీ అండ్ చట్నీ అయితే ఇక్కడ మేము టేబుల్ మీద పెట్టేశాము. ఇంకా చూసారా పూర్ణాలు చక్కగా అత్తయ్య వేస్తున్నారు. ఎంత రౌండ్గా వచ్చాయంటే అంత రౌండ్గా వచ్చాయి. అండ్ మళ్ళీ ఆ పూర్ణాలు మనం ఇలా పూర్ణాలు తినేటప్పుడు అండి అసలు ఎంత పఫీగా ఉందంటే పూర్ణాల పిండి అంత పఫీగా ఉంది. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. ఇంకా చూసారు కదా, అవి ఏంటంటే ఒక పక్కే కాలుతున్నాయి, ఇంకో పక్క తిప్పుతుంటే అస్సలు తిరగట్లేదు. మళ్ళీ అది ఎలా అయితే వేసామో అలానే తిరుగుతుందనమాట. సో, అలానే ఉంటాయంట కదా. సో, ఇంకా నేను తెగ తిప్పడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ అసలు అవ్వలేదు. ఇంక ఇక్కడైతే అయిపోగానే మొత్తం అయితే తీసేసుకుంటున్నాము. అలా పూర్ణాలు అయితే చక్కగా రెడీ చేసుకున్నామండి. సో, తక్కువ క్వాంటిటీ కాబట్టి చాలా బాగా వచ్చాయి. మేమన్నీ తక్కువ క్వాంటిటీ చేసాము. ఇక్కడైతే దేవుడికైతే గారెలు, పూర్ణాలు అండ్ పరవన్నం, దాంట్లోకి వచ్చేసి కొంచెం బెల్లం అయితే పెట్టారనమాట. సో, అదైతే దేవుడి కోసమని పక్కనైతే బాక్స్లో పెట్టుకున్నాము. ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకొని దాంట్లో అత్తయ్య ఏం చేశారంటే ఇలా మనకి గుంట గెరిటె ఉంటుంది కదా. సో, అలా అయితే ఆయిల్ అయితే తీసుకున్నారు. సో, సేఫ్గా మనం ఇలా వంచకుండా ఇలా గుంట గెరిటెతో తీసుకుంటే మీద కూడా పడదు. ఇంకా అలా అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఇంక ఇక్కడైతే దేవుడి కోసం పూలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, ఈ పూలు నా వీడియోస్లలో అయితే నేను చాలాసార్లు అయితే చూపించాను. ఈ చెట్టు అయితే మాకు ఉందండి. ఇది వచ్చేసి ఎల్లో బెల్ ప్లాంట్ ఫ్లవర్స్ అంటారంట. సో, ఇక్కడైతే కొన్ని అయితే తీసుకొచ్చాము, ఇంకా కొన్ని తీసుకొస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి 3 మందారాలు అయితే ఉన్నాయి. సో, ఇంకా అవి కూడా కోసేసాము. ఇంకా ఇలా 2 చైర్లలో అయితే పెట్టాము. ఇక్కడ మా మరదలు ఇంకా కొన్ని తీసుకొచ్చిందనమాట. సో, చూడండి ఎన్ని పూలో. ఇవి వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ మాల కుచ్చాలన్నమాట. సో, దానికోసం అయితే ఇన్ని పూలు అయితే మంచిగా మా టెర్రస్ మీదనే ఉంటాయండి. సో, తీసుకొచ్చి అయితే చక్కగా చైర్లో అయితే వేసుకున్నాము. ఒక్కసారి ఇక్కడ చూసేయండి, పూర్ణాలు రెడీ అయిపోయినాయి, గారెలు రెడీ అయిపోయినాయి అండ్ పరవన్నం కూడా రెడీ అయిపోయింది. సో, ఫస్ట్ ఇవే పెద్ద పనులండి. అందుకే నేను ప్రీవియస్ డే దాని ముందు రోజు నైట్ అయితే నేను అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను చక్కగా టీ అయితే పెట్టుకుంటున్నాను. సో, టీ తాగిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోతా. సో, ఆ వంటల జోలికి అయితే నేను వెళ్ళలేదండి, మొత్తం అత్తయ్య చేసుకున్నారు. సో, ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే నేను దేవుడి సామాన్లు కానీ ఏదైనా కానీ ముట్టుకున్నాను అనమాట. సో, అత్తయ్య ఫస్ట్ లేచారు కాబట్టి ఇంకా సో, మాకు ఏంటంటే కరెంట్ లేదండి.
సో పాపకి స్నానం చేయించాలని చెప్పేసి ఇంకా స్టవ్ మీదే వాటర్ పెట్టాము. ఇంక ఇక్కడ చెప్పాను కదా టైం దొరికిన వాళ్ళైతే వచ్చి టిఫిన్ చేస్తే ఇస్తున్నారని. ఇంకా మా వారు అండ్ వాళ్ళ చెల్లి అయితే మంచిగా కూర్చొని ఇద్దరైతే టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళని ఇలా ఒక క్లిప్ అయితే తీశాను అనమాట. వాళ్ళైతే అక్కడ టిఫిన్ చేస్తున్నారండి. ఇక్కడైతే తెచ్చాం కదా పూలు. సో అత్తయ్య అయితే మంచిగా దేవుడికి అయితే డెకరేషన్ చేస్తుంది అనమాట. సో కొన్ని వచ్చేసి అక్కడికి, కొన్ని వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గరికి అని చెప్పేసి మేము డివైడ్ చేసాము. సో అవైతే ఇక్కడ దేవుడికి డెకరేట్ అయితే చేస్తున్నాము. సో ఇంకా గుమ్మాలకి, గేట్లకి కూడా చక్కగా ఇట్లా ఆ వేప మండలు అయితే విరుచుకొని అయితే తీసుకొచ్చాము. సో ఇక్కడ మనకి తెలంగాణలో బోనాలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే, కాకపోతే ఇలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బోనం ఎత్తకుండా పరవన్నం చేసి అయితే తీసుకెళ్ళి పెడతారనమాట. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో ఇక్కడ ఇలా అనమాట. సో చక్కగా వేపాకు అయితే తీసుకొచ్చి గుమ్మాలకైతే అన్నీ పెట్టేశాము. ఇంక ఇక్కడ దేవుడి దగ్గర కూడా అత్తయ్య చేసినవి ఉన్నాయి కదండి, గారెలు, పూర్ణాలు, పరవన్నం. సో దేవుడికి కూడా నైవేద్యం అయితే చక్కగా పెట్టేసి ఇక్కడ దీపారాధన కూడా చేసేసారనమాట అత్తయ్య. సో తర్వాత అయితే నేను ఫ్రెషప్ అయిపోయి అయితే వచ్చానండి. సో ఫ్రెషప్ అయిపోయి ఇంకా మేము గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా. సో అక్కడికైతే ఏమేమి కావాలో అన్నీ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలా పేపర్లో అయితే పెడుతున్నాను. సో ఏమేమి పెడుతున్నానంటే పసుపు, కుంకుమ, అగరబత్తీలు అండ్ కర్పూర బిళ్ళలు. సో ఇవన్నీ అయితే ఇలా సపరేట్గా అయితే పేపర్లో అయితే పెట్టుకుంటున్నాను. అలా అన్నీ అయితే పెట్టుకున్నానండి. సో కవర్లో వచ్చేసి నేను ఏవైతే పసుపు, కుంకుమ అవి పెట్టానో అవి ఉన్నాయి. సో దేవుడికి నైవేద్యంగా బనానా, కొబ్బరికాయలు. సో ఇక్కడ మంచిగా దీపారాధన కూడా అయిపోయింది. సో పరవన్నం కూడా తీసుకొచ్చి అయితే పెట్టాము. సో ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాము. సో మావయ్య అండ్ మా హస్బెండ్ అయితే కోళ్ళు తీసుకురావడానికి వెళ్ళారండి. సో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా అప్పటికప్పుడే తీసుకొద్దామని అయితే చెప్పేసి వాళ్ళిద్దరు అయితే అటు వెళ్ళారు. ఇంకా గుమ్మానికి కూడా చక్కగా ఇలా వేప మండలు అయితే పెట్టుకున్నాము. ఇంకా తర్వాత అత్తయ్య అండ్ మా మరదలు వచ్చేసి దేవుడికి అయితే మాల కడుతున్నారనమాట ఇక్కడ. సో పూలతో కడుతున్నారు. సో ఇంకా అలా వాళ్ళు వచ్చేసరికి అయితే మాకు ఈ మాల కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూలు అయితే మాల కట్టాము, కొన్ని విడి పూలు అయితే పెట్టుకున్నాము సపరేట్గా. ఇంకా నేనైతే పాప ఏడుస్తుందని చెప్పేసి పాప దగ్గర ఉన్నానమాట. సో ఇంకా ఫైనల్గా మేము ఏమేమి తీసుకెళ్తున్నామో ఒక్కసారి అయితే మళ్ళీ చూసేసేయండి. సో ఇందాక దాంట్లో అయితే ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాము. సో అక్కడ దేవుడి దగ్గర వాటర్ పోయడానికి. ఇంకా పూలు కూడా చక్కగా ఒక సంచిలో అయితే పెట్టుకున్నాము. తర్వాత ఇంకా నేను కూడా చక్కగా రెడీ అయిపోయి ఫ్రెషప్ అయిపోయి మంచిగా ఇక్కడ దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను. సో ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా రాలేదనమాట. సో అత్తయ్య కూడా ఫ్రెష్ అప్ అయి రావడానికి అయితే వెళ్ళారు. వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చేసరికి. ఇంకా వాళ్ళు రాగానే కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి, అవి అయితే చెయ్యాలన్నమాట. లోపు అయితే ఇంకా నేను మా మర్దలు అయితే మా పాపతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాము. అత్తయ్య అయితే రెడీ అవుతున్నారు. తనైతే నిద్రపోయింది. సో పవర్ లేదనమాట. సో ఛార్జింగ్ ఫ్యాన్ అయితే పెట్టాము తనకి. అస్సలు ఎంత హాట్గా ఉందంటే అంత హాట్గా ఉందండి. బయటేమో అసలు ఎండ అయితే చాలా ఉందన్నమాట. సో ఇంకా అలా అయితే వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి. మంచిగా మా మామయ్య 2 కోళ్ళని సంచిలో అయితే వేసుకొని తీసుకొచ్చారు. ఇంకా వాటికైతే ఇంకా అత్తయ్య ఇక్కడ ఒక దారప్రిల్ని ఒక 5-6 పీటల్లాగా అయితే వేసి మంచిగా పసుపు అయితే రాస్తున్నారనమాట. సో పసుపు రాసి దానికి వేపమండ అయితే కడతారు. వేపమండ కట్టి కోళ్ళకి కడతారనమాట. సో ఇంకా పసుపు చక్కగా నీట్గా మొత్తం అంతా రాసేసి దాన్ని ఇలా రెండు ముక్కలుగా అయితే కట్ చేశారు. సో 2 కోళ్ళకి 2 రాగా ఇంకా నేనైతే ఇక్కడ వేప మండలు పట్టుకున్నాను. అత్తయ్య ఇలా కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు కాకుండా ఇలా ఒక్కొక్కటి సపరేట్గా అక్కడ కట్టారు కదా. సో అలా అయితే కడుతున్నారు. ఇక్కడ మా వారైతే చక్కగా ఆ కోళ్ళని చక్కగా మొత్తం అయితే కడిగేస్తున్నారనమాట ఇలా వాటర్తోని. సో ట్యాప్ కింద అయితే పెట్టారు. అవేమో ఎగరడానికి అయితే ట్రై చేస్తున్నాయి చూడండి. ఇంకా మొత్తం కడిగిన తర్వాత అయితే ఇంకా దానికి కొంచెం పసుపు, కొంచెం పసుపు రాసి బొట్టు అయితే పెట్టారు అంతే ఇలాగా. అంటే దాని తల దగ్గర కొంచెం పసుపు అయితే రాసి మంచిగా చిన్న బొట్టు అయితే పెట్టారు దానికి. సో ఇంకా వేరే కోడికి కూడా అలానే చేశారండి. ఇలా 2 కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయి. సో పాపం వాటికి అయితే తెలీదు వాటిని బలిస్తున్నామని చెప్పేసి ఇంకా అవి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా మా వారు కూడా చక్కగా వాటిని పట్టుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఇంకా అత్తయ్య అయితే ఫస్ట్
మా అత్తయ్యనైతే స్కూటీ మీద దింపడానికి అయితే మా వారు తీసుకెళ్తున్నారు. సో మేము వెళ్ళేలోపు అయితే అక్కడ అన్ని ప్రిపరేషన్ చేసేస్తుందని చెప్పేసి నేను పాప అయితే లాస్ట్లో బయలుదేరామన్నమాట. ఇక్కడ మా విక్కీగాడు అయితే వచ్చాడు. కోళ్ళు చూడంగానే ఇంక ఈరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతారు వీళ్ళు నాకని చెప్పేసి ఎప్పుడెప్పుడు పెడతారా అని చెప్పేసి మా చుట్టూ అయితే తిరుగుతూనే ఉంది. ఇంకా అత్తయ్య అయితే మంచిగా ఎదురైతే వస్తున్నారు ఇక్కడ మావయ్య అండ్ మా మరదలకి. సో వాళ్ళు నడుచుకుంటూ వస్తారనమాట. సో పక్కనే ఉందని మాకు గుడి. ఇంకా అత్తయ్యనైతే స్కూటీ మీద తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా అలా మా అత్తయ్య వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు అండ్ మా విక్కీ గారు కూడా వెనక స్టార్ట్ అవుతున్నాడు అనమాట. ఇంకా నేను మా పాప అయితే మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మా వారు వచ్చిన తర్వాత నేను మా పాప కూడా స్టార్ట్ అయిపోతాం. అండ్ మాకు అశ్వి ఫస్ట్ టైం అనమాట మా స్కూటీ ఎక్కడము. సో అది కూడా ఒక మంచి మెమొరీ లాగా అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము గుడికి వెళ్ళింది అండ్ అక్కడ ప్రాసెస్ ఎలా జరిగింది, తర్వాత ప్రాసెస్ ఏం జరిగింది అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. సో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వీడియో కంటిన్యూషన్ అయితే పెట్టట్లేదు. ఇంకా మా వారైతే వచ్చారండి, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.